ఒక భక్తుడు ఇలా అంటాడు, దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు, అదే సమయంలో తొందరగా కూడా రాడు, సరి అయిన సమయంలో మన మధ్యలోకి వస్తాడు ఆయన. కొన్ని సందర్భాల్లో దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేస్తున్నట్టున్నాడే అని మానవ రీతిగా నువ్వు అనుకుంటావు. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ప్రతి విశ్వాసీ జీవితంలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీళ్లు తొడవబడే కాలం ఒకటి నిర్ణయించాడు. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఎక్కడ పతనమైపోయావో పతనమైన చోటు నుంచి లేవనెత్తి పతాక స్థాయిలో నిలవబెట్టే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ప్రతిదానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆమేన్. నీ బ్రతుకులో నేను నిలవబెట్టడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ కాలం వచ్చే వరకు ఓపికతో, నా కాలం రాకపోతుందా, నా కన్నీళ్ళు తొడకపోతాడా, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోపోతాడా, ఈ కష్టాల కడలి నుంచి దేవుడు తప్పించకపోతాడా, దేవుడు నమ్ముకున్నందుకు నా మీద పడిన నిందలన్నిటిని దేవుడు వందలుగా మార్చకపోతాడా, ఆ నిందలన్నిటినీ దీవెనగా దేవుడు మార్చకపోతాడని ఓపికతో కనిపెట్టు. ఒక అద్భుతమైన మాట చెప్తా. దేవుడు